డిఎస్సీలో ఏ విభాగంలో చూసినా అడుగడుగున అక్రమాలే కనిపిస్తున్నాయని, వీటిపై తాము ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీనికి నిరసనగా ఇవాళ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపామని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ యోజన విభాగ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపే అధికారులకు వినతి పత్రం సమర్పించాక కేకే రాజు, జగంపూడి రాజా సిటీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్సీ అక్రమాలపై స్పందించి విద్యామంత్రి లోకేష్ ను కేబినెట్ నుండి తప్పించాలని, సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కేకే రాజు, జగంపూడి రాజా డిమాండ్ చేశారు. ఏదైతే 2024 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ డిఎస్సీ నోటిఫికేషన్ అత్యంత పారదర్శకంగా ఇస్తే కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా దానిని రద్దు చేసి ధనార్జనే ధ్యేయంగా ప్రచార పిచ్చతో మెగా డిఎస్సీ పేరిట ఒక మెగా స్కామ్కి ఈ ప్రభుత్వం తెరలేపిందని చెప్పి ఖచ్చితంగా ఈ డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహణ అంతా కూడా మనం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతాం. ముఖ్యంగా ఏదైతే ఈ శాఖకి మంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుపుత్రులు నారా లోకేష్ గారు కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే అర్హత కలిగి ఉండడం, ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువత తాలూకా శాపం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర డిఎస్సికి సంబంధించి డిఎస్సిని మెగా డిఎస్సిని మెగా దగా డిఎస్సిగా మార్చిన ఈ కూటమి ప్రభుత్వంపై డిఎస్సిలో నష్టపోయిన, అన్యాయానికి గురైన అభ్యర్థుల తరపున ఈరోజు వినతి పత్రాలు సమర్పించి వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పోరాటానికి సిద్ధమైంది. 2019 అక్టోబర్ 2వ తారీఖు 6 నెలల కాలంలోనే డాక్టర్ బాపూజీ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగిన విధంగా పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోనే 130,000 మందికి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా స్వయం సేవ